ఆ వీడియోలో నేను చెప్పాను, రాజ్యాంగం సూచించిన భారత రాజ్య వ్యవస్థ ఏమిటి అంటే ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకోవాలి, ప్రజలు లోక్సభ సభ్యులను ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాలి. వీళ్ళందరినీ కలిసి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వీళ్ళు ఆర్టికల్ 54, 55 ప్రకారంగా రాష్ట్రపతిని విప్పు కూడా జారీ చేయకుండా ఎన్నుకోవాలి. రాష్ట్రపతి కేంద్రంలో ఆర్టికల్ 74, 75 ప్రకారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి మంత్రులను నియమించడం ద్వారా. ఆయన ఆర్టికల్ 155, 156 కింద గవర్నర్లను రాష్ట్రాలకు పంపుతాడు. గవర్నర్లు రాష్ట్రాలలో ఆర్టికల్ 163, 164, 166, 167 కింద ముఖ్యమంత్రిని మంత్రులను నియమించడం ద్వారా వారు ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రపతికి గవర్నర్లకు చట్టసభల్లో మెజారిటీ లేకుండా ఉంటే అది ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యం. ఇది అమెరికన్ స్టైల్. మనం కూడా రాజ్యాంగంలో అంతే రాసుకున్నాం, కానీ అనుసరించట్లేదు అంతే. చట్ట వ్యవస్థ అనగా అసెంబ్లీ మరియు పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యుల సమూహం. కార్యనిర్వాహక వ్యవస్థ అంటే గవర్నరు మరియు రాష్ట్రపతి. ఇది ఆర్టికల్ 53 మరియు 154. 53లో ఏం చెబుతుంది? భారతదేశ కార్యనిర్వాహక అధికారం సర్వస్వం రాష్ట్రపతి యందు నిక్షిప్తమై ఉన్నది. అది పార్లమెంటు చట్టములు చేయగలిగినటువంటి అన్ని అంశాల పైన భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సహా విస్తరించి ఉంటుంది అని ఆర్టికల్ 73 చెబుతుంది. అట్లాగే ఆర్టికల్ 154 ప్రకారం రాష్ట్రముల యొక్క కార్యనిర్వాహక అధికారి గవర్నర్. అతను రాజ్యాంగ అనుసారం పరిపాలన చేయాలి. ఏమైనా అనుమానాలు వస్తే రాష్ట్రపతిని సంప్రదించి రాష్ట్రపతి సూచనల మేరకు పరిపాలన చేయాలనేది ఆర్టికల్ 161 చెప్తున్నది. రాజ్యాంగం మొత్తం కూడా రాష్ట్రపతి యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలు, గవర్నర్ల యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలు ఉంటాయి తప్పితే ప్రధానమంత్రికి కానీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానీ నిర్దేశించిన ఒక్క అధికారం కూడా ఉండదు. రాజ్యాంగం మొత్తం కూడా వాళ్ళను రాష్ట్రపతి, గవర్నర్లు నియమించి ఇష్టానుసారం తొలగిస్తారని, ఏదైనా ముందుగా మంత్రులు వాళ్ళకి చట్ట వ్యవహారములైనా సరే, కార్యనిర్వాహక వ్యవహారాలైనా సరే ముందుగా వారికి నివేదించాలని మాత్రమే ఉంటుంది తప్పితే ఒక్క అధికారం కూడా వీళ్ళకి ఉండదు. ఏమీ అధికారాలు లేని వీళ్ళు ఎన్నికైన మనుషులు కాదు. ఎవరిని ఎన్నుకున్నారు వీళ్ళని? వీళ్ళు నియమితులు. ఎప్పుడైనా మన ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఓటేసామా? ఎవరవుతారో మనకు తెలుసా? అందువల్ల కార్యనిర్వాహకాధికారి అయినటువంటి రాష్ట్రపతి కానీ, గవర్నర్లు కానీ చట్టసభల్లో మెజారిటీ ఉన్న వ్యక్తులు చెప్పినట్టుగా వినితీరాలి అనటం ద్వారా మనం కార్యనిర్వాహక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాం. తద్వారా అధికార విభజన లేదు. అందువల్ల ఇది అసలు ప్రజాస్వామ్యమే కాదు. దీనికి ప్రతిగా ఒక జి కృష్ణమోహన్ గారు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో రీజనల్ మేనేజర్గా పనిచేసి ఎల్ఎల్బి క్వాలిఫికేషన్ ఉండటం వల్ల రిటైర్ అయ్యి ఇప్పుడు ఎన్సిఎల్టీలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన ఒక ప్రశ్న వేశాడు. హరిబాబు, మరి నువ్వు ఇన్ని చెబుతున్నావు, సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పింది కదా, అసెంబ్లీలో ఏదైనా చట్టం పాస్ చేస్తే గవర్నర్ దానికి ఎస్సెంట్ ఇచ్చి తీరాలి 3 నెలల్లో, ఇవ్వకపోతే ఇచ్చినట్టు డీమ్డ్ ఎస్సెంట్ అని కూడా చెప్పింది కదా, మరి నువ్వు చెప్పేది దానికి విరుద్ధంగా ఉంది కదా అని పోస్ట్ పెట్టాడు. దీనికి ఇంకేమైనా నీ దగ్గర వివరణ ఉంటే చెప్పు అని నేను ఆయనకి పెట్టాను. సుప్రీంకోర్టు తీర్పులను మనం అందరం గౌరవించాలి. అంత మాత్రాన అవి 100% సరి అయినవి అని మాత్రం కాదు. వాటిలో విభేదాలుంటే వాటిని మళ్ళీ మనం గౌరవ సుప్రీంకోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళొచ్చు రివ్యూ పిటిషన్స్ ద్వారా. అవి వాస్తవం అయితే వారు దాన్ని సవరించడానికి కూడా వెనకాడరు.
ఎందుకంటే ఈ విషయంలో సుప్రీంకోర్టు వారు మొదటి నుంచి కూడా తప్పుదోవలో పోయారని నేను చెప్పడానికి వెనకాడను. ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఆఫ్ 1994లో అది ఉత్పన్నం అవటం కోర్స్ 1989లో ఉత్పన్నమైంది. రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలు ఉండాలని, రాష్ట్రం యొక్క దేశం యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ని కాపాడాలని అందులో 2 అంశములను వక్కాణించారు గౌరవ సుప్రీంకోర్టు వారు. కానీ నా ఉద్దేశం ప్రకారం 2 తప్పే. భారత రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్, ఫెడరల్ అనే 3 పదాలను పెడదామని కేటీ షా అనే ఒక సోషలిస్ట్ మెంబర్ సూచించినప్పుడు అందుకు అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అందువల్ల ఆ పదాలను రాజ్యాంగ పీఠికలో పెట్టల. కానీ పెట్టకపోయినా సరే సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్ పంథాలో దేశాన్ని నడపటం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ జరుగుతున్నటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు చట్టబద్ధం చేసే ప్రయత్నంలో భాగంగా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్టు, సెక్యులర్ అనే 2 పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో సోషలిస్టు, సెక్యులరు చేర్చారు. మరి ఫెడరల్ ఎందుకు చేర్చలే? మరి గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ ఫెడరల్ అన్న పదాన్ని ఇందులోకి ఎట్లా తెస్తారు? అయినా ఫెడరల్ అంటే ఏంటి అసలు? ఫెడరల్ అంటే సెంట్రల్ అని అర్థం. అంతేగాని ఫెడరల్ అన్న పదం కేంద్ర రాష్ట్ర సంబంధాలను సూచించే పదము కాదు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాజ్యాంగంలో నిర్దిష్టంగా పొందుపరచబడినటువంటి అధికరణముల ద్వారా ఉంటుంది. అంతే తప్పితే ఫెడరల్ అంటే దానికి మనం వేరే నిర్వచనం ఇచ్చుకొని, వేరే ఊహించుకొని దానిని భారతదేశానికి అన్వయిస్తానంటే కుదరదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట సంబంధమైనటువంటివి, ఆర్థికపరమైనటువంటివి, నిర్వహణాపరమైనటువంటివి సుస్పష్టంగా భారత రాజ్యాంగంలో లిఖించబడి ఉన్నాయి. వాటిని అన్నిటినీ విస్మరించి ఫెడరల్ అంటే మనకేదో మనసులో ఉన్న ఒక భావన ఇలా ఉంటుంది కావాలనుకొని ముందుకు వెళితే అది రాజ్యాంగబద్ధము కాదు. సోషలిస్టు, సెక్యులర్ అని మాత్రం ఎట్లా పెడతారు మీరు? భారత రాజ్యాంగంలో ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్ మనకు లిబర్టీలో ఇచ్చినవి థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్ అని రాజ్యాంగంలో ఇచ్చారు మీకు. ఆర్టికల్ 25, 26 ప్రకారంగా మతాన్ని ఆచరించుకోవటం, ప్రచారం చేసుకోవటం, మత సంస్థలు నడుపుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చారు. మళ్ళీ సెక్యులర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మతాలను గౌరవించటమే అయితే అది ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఎందుకు పెట్టాలి? అట్లాగే సోషలిస్ట్ అన్నమాట కూడా, సోషలిస్ట్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ ఉత్పాదక శక్తులన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం చేతిలో ఉండాలి. ప్రజలకి సొంతగా ఆస్తి హక్కు ఉండదు. అటువంటి వ్యవస్థను సోషలిస్ట్ అంటారు. సెక్యులర్ అంటే అసలు మతాలతో సంబంధం లేని ప్రభుత్వ వ్యవస్థని సెక్యులర్ అంటారు. మీకు 1978 వరకు 43వ రాజ్యాంగ సవరణ జరిగే వరకు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు. 1978 వరకు మీకు రాజ్యాంగంలో ఆస్తి ప్రాథమిక హక్కు అయి ఉండగా 76లో మీరు సోషలిస్ట్ అని ఎట్లా పెడతారు? పరస్పరం విరుద్ధం కదా. అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకొని మనం భారతదేశ కేంద్ర రాష్ట్ర సంబంధాలను మనం ఊహించుకోకూడదు. ప్రభుత్వం ఎవరు, ప్రతిపక్షం ఎవరు, రెండు నువ్వే అయిపోతే అసెంబ్లీలో మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. సో చట్ట వ్యవస్థ మీ చేతిలో ఉంది. మరి కార్యనిర్వాహక వ్యవస్థ అది కూడా మేము చెప్పినట్టు గవర్నర్ వినాలి అంటే కార్యనిర్వాహక వ్యవస్థ లేనే లేదు. అది ప్రజాస్వామ్యమే కాదు. ఈ విధంగా అసలు ప్రభుత్వ ఏమిటి, ప్రతిపక్షం ఏమిటి, ఈ రెండిటి నిర్వచనం తెలియకుండా వాటిని రెండును వేరువేరుగా ఏర్పాటు చేసుకోకుండా ఇది ప్రజాస్వామ్యం అన్న భ్రమలో బ్రతుకుతున్నాం అనే కన్నా చస్తున్నాం. కోట్ల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చి కోటాను కోట్లు దోచుకొని చివరికి జైళ్ల పాలవుతున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, కేసులు పెట్టి జైళ్లలో పెట్టుకుంటున్నారు. ఒకరొకరు ఆర్థిక మూలాలు దెబ్బతీసుకుంటున్నారు. చివరికి ఒకరినొకరు చంపుకోవటం ఒక్కటే మిగిలింది పాకిస్తాన్లో లాగా.
అలాంటి విధానం ఆచరించబట్టే పాకిస్తాన్లో ప్రధానమంత్రి పదవి చేసి బతికి బట్టకట్టినోడు ఒక్కడు కూడా లేడు. మెజారిటీ వచ్చినవాడు ఓడిపోయినవాడు ఏం చేసినా అడిగే నాదుడు ఉండడు అక్కడ. ఇక్కడ కూడా అదే వ్యవస్థ తయారవుతోంది. ఇది తప్పు. అయితే ఇక్కడ డీమ్డ్ ఎసెంట్ అనేది ఏంటంటే ఈ యొక్క తప్పు భావనలో ఉండటం వల్ల మాత్రమే ఇటువంటి తీర్పు రాగలిగింది. ఎందుకంటే ఆర్టికల్ 122 మరియు 212 వీటి కింద చట్ట వ్యవస్థ కార్యకలాపాలలో జోక్యం చేసుకునే అధికారము న్యాయ వ్యవస్థకు లేదు. అవి అసంబద్ధంగా జరిగినా సరే, అవి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా సరే కోర్టులు వాటిలో జోక్యము చేసుకోలేవు. మరి చట్టం చేయటం, చట్టానికి ఆయన అంగీకారం తెలియజేయటం, ఇది చట్ట వ్యవస్థ యొక్క పని కాకపోతే ఏమిటిది? ఇందులో న్యాయస్థానాలు ఎలా జోక్యం చేసుకుంటాయి? దర్శించిన ప్రకారం ఎలా జరగాలి అంటే, ప్రభుత్వ వ్యవస్థ అనగా కేంద్రంలో అయితే రాష్ట్రపతి, కేంద్ర మంత్రివర్గము మరియు రాష్ట్రపతికి సంబంధించిన రాజకీయ పార్టీకి సంబంధించిన సభ్యులు, పార్లమెంటు ఉభయ సభల్లో ఉండేవాళ్ళు. రాష్ట్రాలలో రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గవర్నర్ ద్వారా నియమితులైన మంత్రులు. ఇది అధికార వ్యవస్థ అంటే. వాళ్ళు పరిపాలించేవాళ్ళు, అధికారం కూడా వాళ్ళదే. చట్ట వ్యవస్థ అంటే ఎవరు అంటే మిగిలిన అందరూ కూడా ప్రతిపక్షాలే. ప్రతిపక్షాలే బలంగా ఉండాలి. ఇక చట్టం చేసే ప్రక్రియ ఎలా సాగుతుంది అంటే, ప్రభుత్వం అనుకున్న విధంగా చట్టం తయారవుతుందా? తయారవ్వదు. అలా రూపొందించే అవకాశం లేదు. అమెరికాలో కూడా అంతే కదా. రాష్ట్రపతికి పార్లమెంట్లో మెజారిటీ ఉండదు. ఎట్లా చేస్తాడు చట్టం? చేయలేడు. ఏదైనా ఒక చట్టం తయారవ్వాలి అంటే ప్రతిపక్షము, ప్రభుత్వము ఇద్దరు అంగీకరిస్తేనే చట్టం అవుతుంది. అది గొప్ప ప్రజాస్వామ్య సిద్ధాంతం. ఎవరో ఒకరే చట్టం చేసి పైగా వాళ్లే దాన్ని అమలుపరచడం కూడా చేస్తే అది రాచరికం అవుతుంది. ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? దేశ రాష్ట్ర వనరుల మొత్తం అస్మదీయులకు దోచిపెడతారు, ప్రతిపక్షాన్ని అణిచిపారేస్తారు. అది ప్రజాస్వామ్యమే కాదు. ఉదాహరణకు ఒక చట్టం చేయాలి అంటే గవర్నర్ గారి పార్టీకి అంటే రాష్ట్రపతి పార్టీకి అసెంబ్లీలో మెజారిటీ ఉంటే వాళ్ళే బిల్లు పెడతారు, వాళ్ళే పాస్ కూడా చేయగలుగుతారు. ప్రతిపక్షాలల్లో వాళ్ళ అభ్యంతరాలు తెలియజేస్తాయి. చేసి అందులోని అంశాలు నచ్చకపోతే ప్రజల్లోకి పోవాలి. చూడు, వీళ్ళు బ్రూట్ మెజారిటీతోటి ఇటువంటి డ్రకోనియన్ చట్టం తెచ్చారు. దీనివల్ల ఈ రాష్ట్రానికి ఈ నష్టం జరుగుతుంది. అపోజ్ చేసే శక్తి మాకు లేకపోయింది, సంఖ్యాబలం. అందువల్ల వచ్చే ఎన్నికలలో ఈ గవర్నర్ పార్టీని, ఈ రాష్ట్రపతి పార్టీని ఓడించి మాకు మెజారిటీ ఇవ్వండి. దేశవ్యాప్తంగా వీళ్ళని ఓడించండి. ముందు వీళ్ళు ఒక చెడ్డ చట్టం తీసుకొచ్చారు, వీళ్ళకున్న బలంతో వీళ్ళని ఓడించండి మళ్ళీ ఎలక్షన్స్లో అని ప్రజల దగ్గరికి పోవాలి. అప్పుడు రాష్ట్రపతి, మంత్రివర్గము మరియు వారికి సంబంధించిన శాసనసభ్యులు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ప్రజల దగ్గరికే వెళ్ళాలి. లేదు, ఇది చాలా గొప్ప చట్టం తెచ్చాం మేము, దీనివల్ల ఈ రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది, విపక్షాలు అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నాయి, అందువల్ల ఈసారి కూడా మాకే ఓట్లు వేయండి అని వీరు కూడా ప్రజల దగ్గరికే వెళ్ళాలి. లేదు, ఒక్కొక్కసారి ఏమవుతుంది, అసెంబ్లీలో మెజారిటీ వేరే వాళ్ళకుంది, గవర్నర్ గారి పార్టీకి లేదు. అప్పుడు విపక్షాలే బిల్లు ప్రవేశపెడతాయి, దాన్ని పాస్ కూడా చేయగలుగుతాయి. పాస్ అయిన తర్వాత అసెంట్ కోసం ఆర్టికల్ 200 కింద గవర్నర్ గారి దగ్గరికి పంపుతారు. గవర్నర్కి దానిని తిరస్కరించే హక్కు, విత్హోల్డ్ లేదా సవరణలను సూచించే హక్కు, రాష్ట్రపతికి నివేదించే హక్కు 201 కింద ఇవి వారి దగ్గర ఉంటాయి. వీటిని ప్రశ్నించడానికి వీల్లేదు. అది ఆయన స్వీయ నిర్ణయం ప్రకారం చేశాడా, మంత్రివర్గ సలహాల ప్రకారం చేశాడని. మంత్రివర్గ సలహాలు ఇష్టమైతే స్వీకరించవచ్చు, లేకపోతే తిరస్కరించవచ్చు. ఇది ఆర్టికల్ 163లో చాలా స్పష్టంగా ఉంటుంది.
అప్పుడు గవర్నర్ గారు ఏం చేస్తాడు? వీరు చేసిన బిల్లుని తిరస్కరిస్తాడు. తిరస్కరించినప్పుడు ఏం చేయాలి? కోర్టులకు పోవాల్సింది. కోర్టులు కాదు, ప్రజా కోర్టులోకి పోవాలి. ప్రజల్లోకి పోయి మేము ఇంత చక్కటి చట్టాన్ని సూచిస్తే ఈ గవర్నర్ గారు, ఆయన పార్టీ దాన్ని ఆపివేసింది. మళ్ళీ ఎలక్షన్స్లో ఆ పార్టీని ఓడించండి. మళ్ళీ అగైన్ గవర్నర్ గారు, ఆయన మంత్రివర్గము, ఆయన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళి లేదు వాళ్ళు సూచించినటువంటి చట్టం దుర్మార్గమైనటువంటి బిల్లు పాస్ చేశారు, దానివల్ల రాష్ట్రానికి ఎనలేని నష్టం జరుగుతుంది, నేను ఈ రాష్ట్ర మేలు కోరి ఆ బిల్లుని నిలిపివేశాను అని వాళ్ళు పోయి చెప్పుకోవాలి. చివరికి దీన్ని నిర్ణయించవలసింది ఎవరెవో అంటే దీని ప్రభావాన్ని అనుభవించినటువంటి ప్రజలు. రాబోయే ఎన్నికలలో వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది వాళ్ళు నిర్ణయించి తగిన విధంగా ఓటు వేస్తారు. ఇది ప్రజాస్వామ్య సౌందర్యం. ఈ ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకొని ఈ బిల్లు పాస్ చేయవచ్చు, ఈ బిల్లు పాస్ చేయకూడదు వగైరా నిర్ణయించడం వల్ల ఏమైంది అంటే బిల్లును తిరస్కరించే గవర్నర్కు సంబంధించిన హక్కుని హరించినట్లయింది. ఇందులో ఏది కరెక్ట్ అనేది అనుభవించి నిర్ధారించే ప్రజల హక్కును కూడా హరించినట్లయింది. అందువల్ల ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు గొడ్డలి పెట్టు. ముఖ్యంగా ఆర్టికల్ 122 and 212 కింద ప్రొహిబిటివ్ బ్యానే ఉంది. చట్ట వ్యవస్థ కార్యకలాపాలలో అవి అసంబద్ధంగా ఉన్నా సరే, అంటే ఇర్రెగ్యులర్గా ఉన్నా సరే న్యాయస్థానములు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని. అట్లాగే రాష్ట్రపతిని, గవర్నర్లని ఆర్టికల్ 361 కింద కోర్టులకు పిలిచే అధికారం లేదు. వాళ్ళపై సివిల్, క్రిమినల్ కేసులు వేసే అధికారం లేదు. వారిని కోర్టుకు పిలిచే అధికారమే లేదు అంటే వారికి వ్యతిరేకంగా తీర్పులు కూడా ఇస్తామంటే ఎలా? అందువల్ల భారతదేశ ప్రజలు, వ్యవస్థలు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవటంలో, ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అర్థం చేసుకోవటంలో, ప్రభుత్వ పక్షము, ప్రతిపక్షం అంటే ఏమిటి అర్థం చేసుకోవటంలో సంపూర్ణంగా విఫలమయ్యారని చెప్పడానికి నేను వెనకాడను. డీమ్డ్ అసెంట్ అనే తీర్పు స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు వారు ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే తమిళనాడు అసెంబ్లీలో పాస్ చేసిన కొన్ని బిల్లులను గవర్నరు అనుమతించలేదు, కొన్నిటిని రాష్ట్రపతి గారికి నివేదించారు. దీని మీద తమిళనాడులో ఉన్నటువంటి ఎవరు వెళ్ళారో నాకు తెలియదు, వెళ్ళకూడదు నిజానికి. తమిళనాడు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు మస్ట్ బి రిప్రజెంటెడ్ బై ది గవర్నర్ ఆఫ్ తమిళనాడు అండర్ ఆర్టికల్ 166. మరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే అక్కడ ఎవరు ఉండాలి? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 77. అంటే చివరికి అసలు ఆ కాస్ట్ టైటిలే తప్పు. గవర్నర్ వర్సెస్ ప్రెసిడెంట్ ఏంటి? అందులో గవర్నర్ అగ్రీవ్డ్ పర్సన్ కాదు. గవర్నర్ రాష్ట్రపతి మీద కేసు వేయట్లే, ఆ కాస్ట్ టైటిలే తప్పు, కాజే తప్పు. దురదృష్టవశాత్తు గౌరవ సుప్రీంకోర్టు వారి ముందు సరి అయిన వాదనలు న్యాయవాదులు ఉంచలేదు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. రాజ్యాంగంలోని ప్రతి అధికరణాన్ని నా వ్యాఖ్యానాలతో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.